ఏప్రిల్ నెలలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మీరు కొంత వృద్ధి అయితే ఉంటుంది. మరియు మార్పులను కూడా చూస్తారు వృత్తిపరంగా. మరియు ఆర్థికంగా నార్మల్‌గానే ఉంటుంది. వృత్తిపరంగా మొదటి 2 వారాలు మంచి ఫలితాలైతే ఇస్తాయి. ఉద్యోగపరంగా కూడా. ఉద్యోగంలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న వారు మొదటి 2 వారాల్లో కోరుకున్న ఫలితాన్నయితే పొందుతారు. తర్వాత స్థలం లేదా పదవిలో ఊహించని మార్పు అయితే వస్తుంది. స్థల మార్పు ఉంటుంది కొంతమందికి. కొంతమందికి పదవి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది కొన్ని నెలల పాటు కొంత పని ఒత్తిడినైతే ఇస్తుందనమాట మీకు. పదవి వచ్చిన తర్వాత, ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మీరు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే, మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అన్ని ముఖ్యమైన పత్రాలను ఒకసారి తనిఖీ చేసుకోవడం చాలా చాలా మంచిది. ముఖ్యమైన పత్రాలను మర్చిపోయి లేదా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణం చేసి వెళ్ళడానికి ముందే జాగ్రత్తగా అన్ని పత్రాలు ఉన్నాయో లేవో చూసుకోండి. అంతేకాకుండా మీరు ఉద్యోగ మార్పు లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మటుకు ఈ నెల మొదటి భాగంలో చేయడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూసుకుంటే మొదటి 2 వారాలు బాగుంటాయి. తర్వాత నుంచి మీకు కొంచెం కడుపుకు సంబంధించిన ఇబ్బంది కానీ, మర్మావయాలు కొంచెం ఇబ్బంది కానీ, లేకపోతే వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలు కానీ వస్తాయి. సరైన విశ్రాంతి తీసుకోండి. సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఆహార సమస్యలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ నీచ బుధుడు 6వ ఇంట్లో సంచరించడం వలన కడుపు మరియు చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు దాదాపుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మొదటి 2 వారాలు మీకు మంచి సంపాదన అయితే ఉంటుంది. మరియు చివరి 2 వారాల్లో కొన్ని ఊహించని ఖర్చులైతే ఎదురవుతాయి మీకు. ఎందుకంటే గురుడు 8వ ఇంట్లో సంచరించడం వల్ల గత సంవత్సరం నుండి మీరు చెడు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్నందువల్ల ఈ నెల నుండి మీ ఆర్థిక పరిస్థితుల్లో కొంత మెరుగుదల అయితే కనిపిస్తుంది. శని 6వ ఇంట్లో సంచరించడం వల్ల మీకు ఆర్థిక వృద్ధిలో కొంచెం సహాయపడతాడు ఆయన. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే మొదటి 2 వారాల్లో మంచి సమయం అయితే ఉంటుంది. మెరుగైన అభివృద్ధి కూడా ఉంటుంది. పెట్టుబడుల కోసం ఈ నెల 14వ తేదీలోపు చేయడం చాలా మంచిది వ్యాపారస్తులైతే. తర్వాత మీకు కొన్ని ఆర్థిక నష్టాలు లేదా మీ భాగస్వామితో సమస్యలు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే నీచ కుదురు 10వ ఇంట్లో సంచరించడం వల్ల మీ వ్యాపార భాగస్వామిలో కొన్ని సమస్యలు వస్తాయి. వ్యాపారం నష్టం కూడా రావచ్చు. ఈ నెల 2వ వారంలో మీ భాగస్వామికి డబ్బు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక విద్యార్థులకి మంచి సమయం అండి. ఎందుకంటే వారు కోరుకున్న ఫలితాన్ని మరియు మెరుగైన విద్యను అయితే పొందుతారు. చివరి 2 వారాల్లో మీకు కొన్ని ఆటంకాలు అయితే వస్తాయి. కాబట్టి కోరుకున్న ఫలితాలను పొందడానికి మనకు కష్టపడి చదవాల్సిందే. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి వాళ్ళు అనుకున్నట్టుగా మంచి యూనివర్సిటీస్లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ట్రై చేయండి.